రైట్. మరి ఇప్పుడు మనం న్యూస్ లెన్స్ చూస్తున్నాం. లిక్కర్ కుంభకోణం కేసులో మరింత మంది పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో జగన్ అత్యంత సన్నిహితుల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఓ కాఫీ షాప్ యజమాని కీలక పాత్ర పోషించినట్టు తెలియవస్తోంది. మద్యం, ఇసుక దందాలు అతనిదే ప్రధాన పాత్ర ఉన్నట్లు సమాచారం. నెలకు 50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసులో రిమాండ్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి వ్యవహారాలు కీలక వ్యక్తి చూసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి విచారణలో జగన్ను భయం వెంటాడుతోంది. విజయసాయిరెడ్డిలోనూ ఈ భయం స్పష్టంగా కనిపిస్తోంది. కేసిరెడ్డి దొరికిపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. బయట ఉంటే బతకననే కేసిరెడ్డి లొంగిపోయినట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. రైట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్. మూర్తి, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా సూత్రధారిగా వ్యవహరించినటువంటి కేసిరెడ్డికి సంబంధించి కూడా నిన్న ఏదైతే న్యాయస్థానం ప్రత్యేకంగా థర్డ్ ACM న్యాయస్థానం దీనికి సంబంధించి కూడా అటు 14 రోజుల రిమాండ్ను అటు కేసిరెడ్డికి విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా వీటికి సంబంధించి 29 మంది ప్రధానమైనటువంటి నిందితులను ఈ లిక్కర్ స్కామ్లో చూపించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అందులో ప్రధానంగా మొట్టమొదటిగా అంటే A1గా ఏదైతే కేసిరెడ్డిని అటు చేర్చినటువంటి నేపథ్యంలో A2గా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, A4గా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, అదేవిధంగా A5గా వెణుంబాక విజయసాయి రెడ్డి, A6గా సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు A7గా ముప్పూడి అవినాష్ రెడ్డి, A8గా బునేటి చాణిక్య, A9గా అదే తకేకుల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా A10గా సైఫ్ అహ్మద్, అదేవిధంగా A11గా ఒల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా A12కి సంబంధించి కూడా క్రిపాటి ఎంటర్ప్రైజెస్, A13కి సంబంధించి కూడా నైనా మల్టీ వెంచర్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, A14కి సంబంధించి ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ అంటే దాదాపుగా షెల్ కంపెనీలన్నింటినీ కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. A16గా విఫోక్స్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా A17కి సంబంధించి టెక్కర్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి A18 దీపక్ ఎంటర్ప్రైజెస్, A19 విశాల్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా A20గా లావిష్ ఎంటర్ప్రైజెస్, A21గా కిరాజ్ ఎంటర్ప్రైజెస్, A22గా అరోరా సర్వీసెస్ సంబంధించి, A23 ఈజీ లోడ్ నెట్వర్క్స్, A24 బాలాజీ ట్రెండింగ్, A25కి సంబంధించి కూడా అదాన్ డిస్టిలరీస్, అదేవిధంగా A26 లేలా డిస్టిలరీస్, A27 న్యూ మూమెంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, A28 రుచిత జ్యువెలరీస్, అదేవిధంగా A29 మల్కీషా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్. దాదాపుగా 29 మందిని ఇటు కొంతమంది షెల్ కంపెనీస్కి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా కొంతమంది ప్రధానంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది క్రియాశీలకమైనటువంటి నేతల పేర్లు కూడా దాదాపుగా 29 పేర్లను దీనిలో చేర్చడం జరిగింది. ముఖ్యంగా మాత్రం రాజ్ కేసిరెడ్డికి సంబంధించి మాత్రమే ఈ అందరినీ కూడా ప్రధానంగా సూత్రధారిగా వ్యవహరించాడు. నిన్న ఆల్రెడీ ఆయన్ను దాదాపుగా సుదీర్ఘంగా 12 గంటల పాటు పైన విచారించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఆధారాలు, కీలకమైనటువంటి అన్నీ కూడా అటు ఏదైతే రాజ్ కేసిరెడ్డి ముందు ఉంచి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనేటువంటి నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి వేటికి కూడా సరిగ్గా స్పందించకపోవడంతో అటు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు అటు ఇరుపక్షాల వాదనలు కూడా చాలా సుదీర్ఘంగా సాగినటువంటి నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల రిమాండ్ను అటు కోర్టు విధించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా రాజ్ కేసిరెడ్డి ఈ 14 రోజులు కూడా అటు జైల్లోనే ఉండబోతా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా అంటే విచారణకు సంబంధించి కూడా అంటే ఒక కస్టడీ పిటిషన్ కూడా వేసేటటువంటి అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్కి సంబంధించి రాజ్ కేసిరెడ్డిని వారు అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరిగింది. దాదాపుగా నిన్న వాదనలు జరిగేటువంటి సమయంలో పీపీ చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల పైచిలకు స్కామ్ జరిగిందని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 3,000 కోట్ల స్కామ్కి సంబంధించి కూడా ప్రధానంగా మాత్రం రాజ్ కేసిరెడ్డి మాత్రమే ప్రధానంగా వ్యవహరించారు. అటు మిగతా వారందరూ కూడా ఏదైతే 2018లో ఆయన జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా కూడా అంచెలంచెలుగా రాజ్ కేసిరెడ్డి జగన్కి చేరువవుతూ పూర్తిగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతల్ని పక్కకు పెట్టి లిక్కర్ స్కామ్ అంతా కూడా అంటే గత ప్రభుత్వం అతను సలహాదారుడిగా వ్యవహరించారు.
వ్యవహరించారు, ఏదైతే ఐటీ శాఖకి సంబంధించి కూడా ఆయన ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించారు. కాబట్టి అసలు రాజ్ గజిరెడ్డికి సంబంధించి కూడా మొత్తం ఆయన సన్నిహితులు బంధువులందరూ కూడా పోలీసులు ఇప్పటికే నిఘాలో ఉంచారు. ఎవరెవరైతే ఈ రాజ్ గజిరెడ్డికి సంబంధించి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. వీటికి సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఎంత స్కామ్ జరిగింది అనేటువంటి దానిలో కూడా పోలీసులు నిమగ్నం అయ్యారు. వాటికు ముఖ్యంగా ఎవరైతే వీరందరూ ఉన్నారో ఒక్కొక్కరిగా విచారణకు పిలుస్తా ఉన్నారు. విచారణకు సహకరించే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా స్పష్టంగా రాజ్ గజిరెడ్డి మాత్రం 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని నిన్న ప్రాథమికంగా అటు కోర్టు న్యాయమూర్తి ముందు అటు పిపి చాలా కీలకమైనటువంటి వాదనలు అయితే వినిపించారు. వీటికి సంబంధించి కూడా రాజ్ గజిరెడ్డి మాత్రం ఏ విధంగా ఉంటారనేది చూడాల్సినటువంటి అవసరంగా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.